తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో మండలంలో మొట్టమొదటిగా మన ఎస్పీ న్యూస్ ఛానల్ అధినేతలైన కొల్లిపోసి బాబు ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి మహోత్సవాన్ని మునికోడలి గ్రామ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యోజన సంఘం ఎంతో ఘనంగా నిర్వహించారు. అదే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కొల్లి చిరంజీవి అన్నకు యోజన విభాగం అంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోడెల్లి ప్రకాష్ మాట్లాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దళిత జాతి ముద్దుబిడ్డ అని, అలాగే అపర చాణికుడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కలిసి దళిత జాతి అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారీ ర్యాలీ, డీజే తీన్మార్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కొల్లి చిరంజీవి, ఎండుగమల్లి వరప్రసాద్, మాడుగుల నాగభూషణం, కోడెల్లి ప్రకాష్, అడిమిలి సుధాకర్ తదితరులంతా పాల్గొన్నారు. ఆయన 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మనోడు ఒకసారి ఎమ్మెల్యే ఇవన్నీ మనకు ప్రేరణ అవ్వాలి. ఇవన్నీ
ఈరోజు మునికోడలి గ్రామంలో బాబు జగజ్జీవన్ కాలనీలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాబు జగజ్జీవన్ రావు కాలనీ వాసులందరూ వచ్చి ఈ కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కోడెల ప్రకాష్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత తొలి దళిత ఉప ప్రధాని, స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త అయినటువంటి అంటరానితనంపై వెలుపరిగిరి పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఈరోజు మునుకోడలి గ్రామం జగజ్జీవన్ రావు కాలనీలో 117వ జయంతిని జగజ్జీవన్ రావు యూత్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈరోజు వారి అంటరాని వారిగా పిలబడి వెనకబడిన తరగతిగా పిలబడే వారందరూ కూడా ఈరోజు సమాజంలో సమానంగా బ్రతుకుతున్నారంటే అది ఒక పోరాట యోధుని ఫలితం. అలుపలిగిన పోరాట యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. అలాగే దళితుల పట్ల, వెనకబడి వారి పట్ల జీవితాల్లో వెలుగు నింపిన జీవన జ్యోతి, వెలుగునిచ్చే సూర్యుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఆయన చేసిన పోరాటం మామూలు విషయం కాదండి. ఆయన చిన్నతనంలో ఆయన మీద ప్రభావం చూపినటువంటి ఒంటరితనం అప్పుడు పడిన మొదటి అడుగులు నేటికి అనేక మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి విధానం చూస్తున్నాం. అయితే మనం డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారికి, అలాగే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావుకి మనం చేయవలసిన విషయం ఏంటంటే, ఆయనకి అసలైన వాళ్ళు ఎప్పుడంటే ప్రతి ఒక్క దళిత పౌరుడు వాళ్ళు అనుకున్న కళలు నిజ సాకారం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. చదువుకుని ఈ సమాజంకి సేవ చేయాలి. తద్వారా ఈ వెనకబడిన తరగతులు, మన దళిత జాతులు ముందుకు తీసుకెళ్తే అసలైన వాళ్ళు అర్పించినట్లు అవుతుందని వాళ్ళ ఆశ. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ఉండి బాగా చదువుకుని మరి ఈ యొక్క సమాజంలో ఇంకా అక్కడక్కడ అనేకమైన దురాఘాతాలు జరుగుతున్నప్పటికీ వాటిని ఎదిరించే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఒక జై భీమ్, ఒక జైరామ్ లాగా అవతరించాలని కోరుకుంటూ మరి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన జగజ్జీవన్ రావు యువన యూత్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 117వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. జై హింద్.